రామచిలక జోస్యం అంటే ఇష్టపడని వారుండరు. కానీ అదృష్టపు చిలక పలుకు ఎక్కడా? చిలక జోస్యం కనుమరుగవుతుందా? చిలక జోస్యం చెప్పే కళాకారులు కష్టాల్లో ఉన్నారంటే అతిశయోక్తి కాదు. గ్రామాలలో తిరుగుతూ భవిష్యత్తు చెప్పిన చరిత్ర, ఆధునిక పోకడలు, రేడియేషన్ దెబ్బకు వృత్తి కనుమరుగవుతోంది. ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణాల్లో ఓ ముఖ్య ఘట్టంగా, కాలక్షేపంగా ఆలోచించిన చిలక జోస్యం నేడు కాలగర్భంలో కలిసిపోయే దుస్థితికి చేరుకుంది. చేతిలో చిలక పంజరం, భుజాన మూట, నోటి నిండా పలకరింపుతో చిలక జోస్యం చెప్పే కళాకారుల చరిత్ర పుటలకు మాత్రమే పరిమితమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. మన సాంప్రదాయం మాయమవుతోంది. పురాతన కాలం నుంచి చిలక జోస్యానికి సమాజంలో మంచి ప్రాముఖ్యత ఉండేది. భవిష్యత్తు తెలుసుకోవాలనే ఆసక్తితో ప్రజలు ఈ జోస్యం చెప్పేవారని ఆదరించేవారు. కానీ తరాలు మారుతున్న కొద్దీ చిలక జోస్యం అంటే ఏమిటి అని అడిగే పరిస్థితి ఏర్పడింది. మన ముందు తరాల వారికి కేవలం పాటల్లో మాత్రమే చిలక ప్రస్తావన తెలుస్తుంది తప్ప అది జోస్యం కూడా చెబుతుందని తెలియని పరిస్థితి నెలకొంది. ఒకవైపు ఆధునిక టెక్నాలజీ, దాని ఫలితంగా వచ్చిన రేడియేషన్ ప్రభావం వల్ల చిలకల సంఖ్య కూడా క్రమంగా తగ్గిపోతోంది. ఇది చిలక జోస్యం వృత్తిపై ఆధారపడిన వారి జీవనాన్ని మరింత దెబ్బతీస్తోంది. ఈ వృత్తిని నమ్ముకుని ఇప్పటికే చాలా మంది నిరుపేదలు జీవనం సాగిస్తున్నారు. ప్రభుత్వ ఆదరణ కరువు కాలం చెల్లినట్లుగా భావించే ఈ సంస్కృతిని, దానిపై ఆధారపడిన కళాకారుల జీవితాలను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదనే ఆవేదన వారిలో ఉంది. వృత్తిని కోల్పోయి జీవనోపాధి కరుమరుగవుతున్న తమను ప్రభుత్వం సాంస్కృతిక కళాకారులుగా గుర్తించి ఆదుకోవాలని, కనీసం పెన్షన్ సౌకర్యమైన కల్పించాలని చిలక జోస్యం చెప్పేవారు కన్నీటి పర్యంతమవుతూ విజ్ఞప్తి చేస్తున్నారు. మన సంస్కృతిలో భాగమైన ఈ కళను, కళాకారులను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు కోరుతున్నారు.